ఈ వీడియో హౌస్ వైఫ్స్కి మాత్రమే. మనం ఎందుకు ఏడుస్తాం? అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు కొంచెం సెన్సిటివ్ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు బయట తిరుగుతారు, ఫ్రెండ్స్ ఉంటారు. మనకి ఇల్లే ప్రపంచం, వంటగదే ఫ్రెండ్. హస్బెండ్ ఇంటికి వచ్చాకైనా చెప్పుకుందామా అంటే అప్పుడే కష్టపడి ఇంటికి వస్తారు. సో చెప్పుకోలేం. అప్పటికి చెప్పుకోలేని బాధ ఉందనుకో చెప్పాలని ట్రై చేస్తాం. కానీ వాళ్ళు ప్లీజ్ ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను, నన్ను ఇబ్బంది పెట్టుకు అంటారు. అమ్మ నాన్నకి చెప్పుకుందామంటే అమ్మో నా కూతురు ఇంత బాధపడుతుందా అని వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడతారేమో అని మనం బాధపడతాం. మళ్ళీ అదో ఎక్స్ట్రా బోనస్ బాధ ఎందుకని చెప్పి మనలోనే దాచుకుంటాం. అప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? అందుకే గాసిప్స్ చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉండాలి. కానీ అలాంటి ఫ్రెండ్ ఉండరు కొంతమందికి. నాలాంటి ఇంట్రోవర్ట్కి అస్సలు ఉండరు. ఎక్స్ట్రోవర్ట్ అయ్యాను అనుకో, కానీ ఒకప్పుడు నో చెప్పడానికి ఎంత ఇబ్బంది పడేదానో నాకే తెలుసు. కానీ ఫ్రెండ్ ఉన్నాడే అనుకో, దానికి చెప్పేమే అనుకో, అది కడుపులో పెట్టుకుంటారా? కానీ అందరికీ చెప్తారు. అది ఒకరి నోటి నుంచి ఇంకో నోటికి పాస్ అయ్యి వంకాయ కాస్త బెండకాయ అయిపోద్ది. అంటే మన వంటగది భాషలో చెప్పానమాట. అందుకే ఇవన్నీ కాదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అది నేను ట్రై చేశాను, చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఏం లేదండి, ఒక నోట్బుక్ తీసుకోండి. అందులో నీ ప్రాబ్లమ్స్, హ్యాపీనెస్, ప్లస్ మైనస్ అన్నీ రాసుకో. బుక్ ఎవరికి కనపడినకు, మీ హస్బెండ్తో సహా. ఎందుకంటే వాళ్ళని ప్లస్ మైనస్ తెలుసుకొని నేను లోకుగా చూడడం స్టార్ట్ చేస్తాను. సీక్రెట్స్ ఎవరికి చెప్పుకోవద్దు. ఐదర్ కాపీ కొట్టడం ఆర్ డిస్కరేజ్ చేయడం చేస్తారు.